హోలీ పండుగ వెనుక దాగిన చరిత్ర. భారతీయులు అత్యంత శ్రద్ధభక్తులతో జరుపుకునే ఎన్నో పండుగలలో ముఖ్యమైనది ఇది. ఈ పండుగ వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులు అందరూ ఒక చోట చేరి రంగులు పూసుకుంటూ కోలాటాలతో సందడి చేస్తారు. హోలీ మంటలు వేసి కోలాటం ఆడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగితేలడం తరతరాలుగా ఆనవాహితిగా వస్తుంది. ఈ పండుగను సాధారణంగా శీతాకాలంలో ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారాలలో, ఫాల్గుణ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. హోలీనాడు కృష్ణారాధలను కొనియాడుతూ, వారి పాటలతో సంబురాలు జరుపుకుంటారు. కుల మతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ హోలీ వేడుకల్లో పాలుపంచుకొని రంగపంచమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మరి ఇంతకు అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజున హోలీ భోగి మంటలు వేయడానికి గల కారణం, అలాగే ఈ రంగుల పండుగకు రాధకృష్ణులకు సంబంధం ఏంటి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారంతా వారి సాంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలను తెలుసుకుందాం. వైష్ణవ పురాణాలను అనుసరించి పూర్వం రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు అసాధ్యం అయ్యేలా బ్రహ్మచే వరం పొందుతాడు. పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావులేకుండా వరాన్ని కోరగా, అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షసరాజైన హిరణ్యకశ్యపునికి కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అతడికి దృహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం మొదలుపెడుతాడు. అంతేకాదు ప్రజలు దేవుళ్లను ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞజారి చేస్తాడు. ఇక హిరణ్యకశ్యపుడు ఇంత దృహంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకంగా శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయానికి తెలుసుకున్న హిరణ్య కశ్యపుడు శ్రీమహావిష్ణువును పూజించవద్దని ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు హెచ్చరించిన గాని వినకపోవడంతో అతన్ని సంహరించేందుకు పూనుకుంటాడు. ఈ క్రమంలోనే మొదట ప్రహ్లాదుడి నోటిలో విషం పోయగా అది అమృతంగా మారుతుంది. ఆ తర్వాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఇటువంటి హాని జరగదు. ఇలా ఏ పథకం వేసినా అతనికి ఇటువంటి హాని కలగకపోవడంతో చివరిగా తన రాక్షస చెల్లెలు హోలిక ఒడిలో కూర్చొని మంటల్లోకి వెళ్లాలని ఆజ్ఞాపించగా తాను పూజించే శ్రీమహావిష్ణువు మీద నమ్మకంతో హోలికా హోడిలో చీతిలో కూర్చుంటాడు. అయితే ఈ సమయంలో హాని జరగకుండా హోలికా కప్పుకున్న దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుడిని రక్షించగా, క్రూరమైన ఆలోచన చేసిన హోలిక ఆ మంటల్లో సజీవ దహనంగా ఉంచబడుతుంది. ఇలా హోలిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తరువాత భగవంతుడైన విష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించేందుకు గాను నరసింహ అవతారంలో, అంటే సగం మనిషి మరియు సగం సింహంగా వచ్చి సంధ్య సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతన్ని ఇంటి లోపల లేదా ఇంటి బయట కాకుండా గుమ్మం మీద ఒడిలో కూర్చోపెట్టుకొని హిరణ్యకశ్యపుని సంహరించి వేయడం జరుగుతుంది. అయితే హోలీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు తాను నల్లవాడినని రాధ చీలిపిగా వెక్కిరించడంతో కృష్ణుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా, ఆమె రాధకు రంగు పూయాలని నిర్ణయించుకోగా, కృష్ణుడు గోపికలు రాధతో కలిసి ప్రేమతో ఈ రంగుల ఉత్సవాన్ని జరపడంతో అది హోలీగా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రేమను తెలిపే వసంత ఋతువులో జరుపుకోవడానికి రాధకృష్ణుల కథగా ఒకటిగా చెబుతారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. పార్వతీ శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా ప్రేమదేవుడైన మన్మధుడు శివుని తపస్సుని భంగపర్చటానికి అతనిపై పూలబాణం వేయటంతో అందుకు కోపగించుకున్న శివుడు మన్మధుని శరీరాన్ని నాశనం చేస్తాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. ఆ తర్వాత కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుణ్ణి మళ్లీ బతికిస్తాడు. కాని భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరికమైన ప్రేమ ఆధ్యాత్మికను తెలియజేసే మానసిక ప్రతిరూపకంగా మాత్రమే బతికిస్తారు. ఈ సంఘటనల వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. ఇది హోలీ వెనుక దాగిన చరిత్రలోని వాస్తవాలు. ఈ హోలీ పండుగను సంప్రదాయ పద్ధతిలో రంగులు చల్లుకోవడం, హోలీ మంటలు, సంగీత కచోరీలు, కోలాటాలతో రాధకృష్ణులను కొని ఆడటం జరుగుతుంది. హోలీని మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్లలోనూ
ఇంకా అనేక రాష్ట్రాలలోనూ ఆయా సంప్రదాయాలను అనుసరించి జరుపుకోవడం విశేషం. అయితే హోలీ పండుగ రోజున వాడే కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధమైన రంగులు వాడాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇది హోలీ పండుగ. హోలీ అసలు చరిత్ర.